టు సినిమా చూపిస్తామా. టీవీలో కనబడాలనుకునే పార్టిసిపెంట్లు తప్ప మనీ గెలవాలనుకునే పార్టిసిపెంట్ లేరు ఈ షోలో. ప్రతి పార్టిసిపెంట్ కి లోతుగా కూరుకుపోయేది పిండి ఒక్కటే. ప్రతి పార్టిసిపెంట్ ఖచ్చితంగా వణికించేది నీళ్లు ఒక్కటే. ప్రతి పార్టిసిపెంట్ భారంగా భావించేది బెలూన్ ఒక్కటే. తప్పు చేసిన వాడిని శిక్షించడమో తెలుసు, చేయని వాడిని రక్షించడమో తెలుసు. శిక్షించేది ఎవరిని, రక్షించేది ఎవరిని ఇది తెలుసుకోవాలంటే ఆ లుచ్చాగాని పిలవాలి. అరే లబ్బే రాయే రాయే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా గోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే చాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలో వెంట పెట్ట ఉన్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే ఏంటి పోయి అక్కలు నేర్పిస్తున్నా ఏంటి? కారపత్ర తిన్నావు ఏంటి పోయా, నాకు భయం. ప్లీజ్ కేటు నేను అలా పెడతానంటే నువ్వు అమ్మాయిల కోసం అడ్డదారులు తొక్కే పాత్రలు తప్ప యాంకర్లు కో యాంకర్లు లేరు ఈ షోలో. అమ్మాయిలు ఆశా చాక్లెట్ లాంటి లాసి పడితే తప్పే ఉంది. తప్పు చిన్నప్పుడు ఇలా తప్పు చేస్తే తీసుకొని ఇప్పుడు చెప్పు, నేను చెప్పినట్టు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరునులు ఎక్సెప్ట్ బాగున్న అమ్మాయి. అనుకున్నా కుక్క బుద్ధి ఎక్కడికి పోతుంది. మళ్ళీ తప్పు చేసావు. చిన్నప్పుడు ఇలాగే తప్పు చేస్తే అమ్మ దగ్గరికి తీసుకుంది. ఎన్నిసార్లు తీసుకుంది? ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు తప్పు తీసుకుంది. దగ్గర తీసుకొని మళ్ళీ నాకు అర్థమైంది. భారతీయులందరూ నా సహోదరునులే. నీ సహోదరులు అంటే నా మరదలు ఎక్కడ పిలుస్తా. స్వాతి అని ఒక అమ్మాయి ఉంది, మామూలుగా పిలిస్తే రాదు, చిన్న కవిత చెప్తే వచ్చేస్తది. చెప్పు. స్వాతి 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 నిన్ను చూడగానే పోయింది నా మతి, ఆ తర్వాత అయ్యింది నా మనసు కోతి. మనసు ఏంట్రా లబ్బే, నువ్వే కదరా కోతి. నెక్స్ట్ ఎవరు? ఈ గేమ్ షోలో ఖచ్చితంగా విజయం నాదే అంటూ వస్తున్నాడు విజయ్. వాడిని మాత్రం ఏమనకు ప్లీజ్. అందరికి నువ్వు ఉన్నావు కదరా. సినిమా చూపిస్తా మామ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనవి. నెక్స్ట్ వస్తుంది ప్రణవి. మన ఇద్దరికి ఎవరో లేరని ఇద్దరు నేర్చుకుని వచ్చాడు ఏంటి? ఒకసారి ట్రై సాంగ్ ప్లే చేయి. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అన్నిపై ఉన్నావంటే నిగరవనా, కలలే కన్నావంటే నిజమైన. భయ్యా ఇప్పుడు సాంగ్ ప్లే చేయండి. గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడగా. భయ్యా ఆ బాబు తాతయ్య కదా, నిజంగానే ఏం గుర్తుకు రాదా ఆయనకి?
తాతయ్యలకు నిజంగా ఏమైనా గుర్తొస్తుందా? అదే చెప్పాడు మీతో. ముగ్గురు వచ్చేసరే ఇంకొకరిని పిలుస్తాను, ఆ తర్వాత మీకు అసలు విషయం చెప్తాను. మీ పోయిన దగ్గరికి వెళ్ళండి అమ్మా. ఈ సృష్టిలో నచ్చినవి నాకు రెండే రెండు. ఒకటి సేమ్య, రెండు రమ్య. లెట్స్ వెల్కమ్ రమ్య. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళు చూడకి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. వచ్చేసింది మా రమ్య, వచ్చేసింది. హలో భయ్యా, నా కోసం వచ్చేసింది రమ్య. ఎవరు పిలిస్తే వచ్చిందని కాదు, ఎవరి కోసం వచ్చిందనేది ముఖ్యం. రమ్య నా కోసం వచ్చింది. లేదు, నా కోసం. రమ్య నువ్వు మాట్లాడద్దు, మాట్లాడితే నీ నోరు నొప్పి వస్తుంది. ఆ నొప్పి నా మనసుకు బాధపడుతుంది. భయ్యా వాగు, మనవరాల కోసం తాతయ్య ఏడ్చినట్టుంది. నీకు పోను పోను రాను రాను రౌండ్ రౌండ్ కి ఎవరి కోసం వచ్చింది, దేని కోసం వచ్చింది తెలుస్తుంది. ఆ క్లారిటీ నాకు కూడా కావాలి. అక్కడికి వెళ్ళు. వద్దు, వాళ్ళ ముగ్గురిని పిలుస్తాను. రండి ఇక్కడ. సో నలుగురు వచ్చేసారు. మీ నలుగురికి నేను సినిమా చూపించాలన్నా, మా వాళ్ళు ఫుల్ గా మిమ్మల్ని చూసి ఎంజాయ్ చేయాలన్నా మీకు తలకు 25,000 ఇవ్వాలి. నేను ఫస్ట్ 25,000 మా ధనలక్ష్మి దగ్గర ఉన్నాయి. ఫస్ట్ పోడియం వాడు, సెకండ్ పోడియం వాడు, థర్డ్ పోడియం వాడు. నువ్వు చూపించే సినిమా చూడడానికి వచ్చారు, బట్ నేను నా సినిమాని నీకు చూపించడానికి వచ్చాను. ఒక్క విషయం, ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేసిరా. మీ నలుగురు కలిసి ఒకసారి మా ధనలక్ష్మి అని పిలవాలి. నేను చెప్పినట్టు పిల్లడు. అమ్మా లక్ష్మి, ఇలాగే బయటికి వెళ్ళండి, చిల్లర వస్తుంది. అమ్మ దా చూడ. మన సినిమా చూపిస్తామో మొదటి రౌండ్ రంగు పడితే ఫస్ట్ రౌండ్ వచ్చేసాం కాబట్టి ఈ రౌండ్ గురించి మీకు చెప్పేస్తానమ్మా. ఈ రౌండ్ లో మీకు నేను ఒకటి చెప్పాలి నీకు. ఏంటది? నాకు ఈ సృష్టిలో నచ్చేవి రెండే రెండు. ఒకటి నువ్వు చెప్పే సోది, రెండు ఆది. స్వాతి ముత్యపు జల్లులలో శ్రావణ మేఘపు జావళిలో నిండే దోసిలి పండి కౌగిలినులే, నీతో రాత్రి గడిపే లాహిరి నిండే కడిగెనులే. ఇది కదా ఆనందం, ఇది కదా సంతోషం. నువ్వు వెళ్ళి అక్కడికి. ఇది కదా దరిద్రం, ఇది కదా అరాచకం. అమ్మా నువ్వు డాన్స్ చేస్తున్నావు, కింద పడిపోతావు, ఎలా పడుతున్నావు అర్థం కాలే. అలా ఉంది డాన్స్. మాకు చాలా ఉంటాయి భయ్యా, మీకు అవసరమా? ఏమనంటే తప్పించేమి రాదు మనకి. సీను మరి నాకు కూడా 2 ఇష్టం నా జీవితంలో. ఏంటి అయ్యి? ఒకటి నా తల్లో పేను, 2 గెటప్ సీను. సో ఈ రౌండ్ గురించి చెప్పేస్తానమ్మా. మీకు 1 minute టైం ఇస్తాను, దాంతో పాటు ఒక టంగ్ టెస్టర్ ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తే అన్ని 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. ఆ 1000 రూపాయలు నేనేమో మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాక్కోవాలన్నమాట. ఓకే, అర్థమైంది? ఓకే, మన రంగు పడుతున్న రౌండ్ లో మొదటిగా ఇక్కడికి వచ్చి వాళ్ళ ప్రావీణ్యాన్ని కనబరుస్తున్నారు. ప్రణవి దమ్మ. రైట్ ప్రణవి, నీకు ఇచ్చే టంగ్ ఏంటంటే పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. ఒకసారి చెప్పు. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. ఈజీగా వచ్చేసింది నీకు. వెరీ గుడ్. రెడీ 3, 2, 1 గో. పందిట్లో కందిపప్పు, పక్కింట్లో పందికొక్కు. 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 పందిట్లో కందిపప్పు, పక్కింట్లో
పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో పందిట్లో కందిపప్పు పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పక్కింట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు పందిట్లో కందిపప్పు పక్కింట్లో పందికొక్కు. రాములమ్మవో రాములమ్మవో హో రాములమ్మ రాములమ్మవో రాములమ్మవో హో రాములమ్మ గుండె నెత్తురుల పోరు బాటలో కంట నీరులే నింపకమ్మ. నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 8 times కరెక్ట్ చెప్పావు. సూపర్. సో 8 into 1000 8000 ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు ఒకసారి చెప్పేసి వెళ్ళి తీసుకో. 2000 విజయ్ దగ్గర, 3000 స్వాతి దగ్గర, 3000 రమ్య దగ్గర. మరి నెక్స్ట్ మన రంగుపడి రౌండ్ లో రాబోతున్న వారు ఎవరంటే స్వాతి ముచ్చపుజ. స్వాతి చినుకైనాలు నువ్వుకావే గంగాను స్వాతి ముత్యం. సినిమా చూడడానికి రెడీగా ఉన్నాము నువ్వు? చూడు సీను, ప్రతి స్టూడెంట్ కి నువ్వు సినిమా చూపించడం కామన్ అయితే ఇక్కడ స్వాతి వచ్చింది నీకు సినిమా చూపించడానికి. ఇది స్వాతి గరేజ్, ఇక్కడ అన్ని సినిమాలు చూపించబడును. ఒక వారం చూసిన స్వాతి మళ్ళీ వారం చూడను, పక్కన పడేస్తా చదివి. నువ్వు కూడా అంతే. కానీ ఒకసారి ప్రేమగా అడుగు నన్ను, ప్లీజ్ సీను, ప్లీజ్ సీను బేబీ అన్నట్టు అన్నాను. చిన్న డైలాగ్, ఐ మీన్ చిన్న టంగ్ ట్విస్ట్. వద్దులే, కష్టపడకు. లేరా లారా, రారా లారా, ఆడరా లారా. లేరా లారా, రారా లారా, రారా లారా, ఆడరా లారా, ఆడ్రా. ఇన్ని చెప్పినప్పుడు పోరా అనాలి నువ్వు. లేరా లారా. లారా ఎవరు తెలుసా? లారా ఎవరు? టీచర్. మా టీచర్ పేరు లారా. చూడు, నువ్వు లారాని గుర్తు పెట్టుకో, ముందు పదాలు యాడ్ చేసి. లేరా లారా, ఆడ్రా. లేరా లారా, రారా లారా, ఆడరా లారా. రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా. లేరా లారా, లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా. లేరా లారా, లారా, లేరా లారా, లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా. లేరా లేరా రారా, ఆడ్రా. లేరా లేరా లారా, రారా లారా, ఆడరా లారా, లారా. లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా. లేరా లారా, లేరా లారా, రారా లారా, ఆడ్రా లారా. లేరా లారా. కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా అన్నీ నువ్వై భారం మోయగా ఈ బరువు ఈ చదువై ఎదిగిన పసికూనా. అప్పుడు నువ్వేమన్నా తెలుసా? మా అమ్మ తల్లి అనాలి. సో ఓకే, ఇప్పుడు స్వాతి చాలా బాగా చెప్పింది. సో ఎన్నిసార్లు చెప్పిందో చూద్దాం. సరే, 4 times. సూపర్, కంగ్రాట్స్. 4 times స్వాతి, 4 times కాబట్టి 4000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటుంది? రమ్య 2000, 1000, 1000. అక్కడ 2000 అంతే. అందుకే అందుకే ఓకే, ఇప్పుడు రాబోతున్నారు విజయ్. మిస్టర్ విజయ్, ప్లీజ్. విజయ్,
యా సో చాలా కాన్ఫిడెంట్ కనిపిస్తున్నావు, కానీ ఫస్ట్ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఆడుతుంటే భయం వేసింది కదా నీకు? భయమా? నా కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, పంచు డైలాగ్స్ కి గొరువు లేదు. సినిమా నీకు ఎలా 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 ఇవ్వడ్డు అనేలా చూపిస్తారు. రిలాక్స్ రిలాక్స్. మా ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు, మా ఇంట్లో వండుకోవడం గ్యాస్ లేదు అని చెప్పావు. ఎలా చెప్పాలని? మా ఇంట్లో పప్పు లేదు. ఓకే విజయ్, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రల కలర్. ఎర్ర కర్రల కలర్, ఎర్ర కర్ర కలర్, ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రల కలర్. నల్ల కలర్ కర్రల కలర్. ఎర్ర కర్ర కలర్, ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రల కలర్. నల్ల కర్రల కలర్. అంతే. ఓకే. రెడీ 3, 2, 1 గో. ఎర్ర కర్రల కలర్, ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రల కలర్. ఎర్ర ఎర్ర కర్ర కలర్, నల్ల కారాల కలర్. కారాల కలర్. ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రల కలర్. ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రల కలర్. ఎర్ర కర్రల కలర్, నల్ల కర్రల కలర్. కలర్ కలర్ ఏం కలర్? ఎర్ర కర్ర కలర్, నల్ల కళ్ళలో కలర్. ఎర్ర కర్రలో కలర్, నల్ల కళ్ళలో కలర్. ఎర్ర కర్రలో కలర్, ఎర్ర కర్ర కలర్, నల్ల కర్రలో కలర్. ఎర్ర కర్ర ఎర్ర కర్ర కర్ర ఎర్ర. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. రైట్ విజయ్, చాలా బాగా చెప్పావు. 2 టైమ్స్ చెప్పాడు. 2 టైమ్స్ అంటే 2000. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటావు? రమ్య 1000, ప్రణవి 1000. 1000 ఇవ్వాలి. వెళ్ళి తీసుకో. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళని పిలవాలని నాకు ఎందుకో నాకు నచ్చట్లేదు. పిలిచి ఇక్కడ ఇబ్బంది పెట్టడం. రమ్య, ఇంకేంటి మరి విశేషాలు? అంటే విశేషాలు అంటే మనం మాట్లాడుకుంటే బాగుంది కదా. హలో తాతయ్య. పట్టు పట్టు, నువ్వు పడితే పడేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ అంతపురం స్టోరీ, అక్కడ సాయి కుమార్, ఇక్కడ సౌందర్య. ఆడ ప్రకాష్ రాజు, సాయి కుమార్ కాదు. సాయి కుమార్ ఇక్కడ. హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. ప్లీజ్. నువ్వు జగద్బాబు ఎప్పుడు తాగుతూ రమ్య, చెప్పండి సిని గారు. నీకు ఎలాంటి టంగ్ టెస్టర్ ఇవ్వాలా, నేను ఎక్కడ ఇబ్బంది పెట్టేస్తానా అని లోపల లోపల నేను ఎంత మదన పడతాను తెలుసా నిజంగా. పట్టు పట్టు, నువ్వు పడితే పడేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. నీ గురించి ఒకే ఒక్క మాట చెప్పాను. నువ్వు లైన్ లో ఉంటావు, నువ్వు లైన్ లో ఉంటాడు. పత్యాపురం జరుగుతుంది, మళ్ళీ చేస్తా. ఏంటి తెచ్చావు? అందమైన అమ్మాయి కల్పిస్తే చాలా వచ్చేస్తా అలాగా కదా. ఆది గడికి నీకు తేడా ఉందా లేదా? ఉందా లేదా? మరి దొబ్బు ఎక్కడి నుంచి? ఉందా? అవుట్. ఉందా? ఉందని చెప్పు. చెప్పు. ఉందా? వెనక బీకేండి. రైట్, పెట్టేసుకోమ్మా. రమ్య, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ లారీలో రొయ్యల లారీలు. లారీలో రొయ్యల లారీలు. అంతే. భయ్యా అమ్మాయి కోసం నువ్వు రాసుకున్నావు. ఎక్స్ట్రా చేయ కాల్ రాసి ఇచ్చింది. లేదు. లారీలో రొయ్యల లారీలు. అంతే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రొయ్యల లారీలో రారీలు. లారీలో రొయ్యల లారీలు. లారీలో లారీలో రొయ్యల లారీలు. లాలీ లాలీ. లారీలో రొయ్యల లారీలు. లారీలో రొయ్యల లారీలు. లారీలో రొయ్యల లారీలు. లారీలో రొయ్యల లారీలు. టైం అప్. తప్పు. లారీలో రొయ్యల లారీలు. సో నీకు ఇచ్చిన టంగ్ ట్విస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే చెప్తే బాగుండు, కానీ 5 టైమ్స్ చెప్పావు. 5 టైమ్స్ అంటే 5000 రూపీస్. ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకుంటే చెప్పమ్మా. స్వాతి దగ్గర నుంచి 2000, ప్రణవి దగ్గర నుంచి 2000, విజయ్ దగ్గర నుంచి 1000. తీసుకోమ్మా.
రంగుపడితే రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దాం. రంగుపడితే రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన సెకండ్ రౌండ్ వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరంటూ తెలుసా? జోర్సే మార్. అమ్మా సెటప్ దా. ఇది ఒక బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ కూడాను ఫోటో సంబంధించిన మాత్రం అడుగుతారు. సరే క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్ వస్తుంది. వాళ్ళు ఈ పక్కన కూర్చొని ఆన్సర్ చెప్పాలి. ఆన్సర్ చెప్పిన వాళ్ళు రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ లో ముగ్గురు ఉంటారు కదా, ముగ్గురులో ఎవరో ఒకరు మొహం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 1000 రూపాయలు పిచ్చుకుని లాగేసుకోవచ్చు. కానీ బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకో ముగ్గురు కలిసి ఒకేసారి వాటర్ కొట్టేస్తారనమాట. కానీ ఫస్ట్ ఎవరైతే వాటర్ కొడతారో వాళ్ళే 1000 రూపాయలు లాగేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. క్లియర్? రిలాక్స్ రిలాక్స్. హలో ఏంటి పడుకుంటున్నారు? రిలాక్స్ అంటే మళ్ళీ లక్షలు మళ్ళీ లక్షలు అర్థం. అండ్ ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? చెప్పు ఎవరు హీరోయిన్ ఎవరు? చెప్పు చెప్పు. చేస్తారేంటి? ఏం చెప్తావు? నీ దగ్గర ఏముందని చెప్తావు? ఎవరికి తెలుసు ఏముందో బాబు. సో క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది విజయ్. విజయ్ ఆన్సర్ చెప్పమ్మా. కత్రినా కైఫ్ ఫిక్స్. కత్రినా కైఫ్. సూపర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్. దీన్ని బట్టి ఇంకేం తెలిసింది? ఉండొచ్చు కానీ మరీ అంత ఉండకూడదు. చేయాలి మెల్లగా చేయాలి. రాంగ్ ఆన్సర్ బాబు. జోర్సే మార్. రైట్. ముగ్గురు కలిసి ఒకేసారి కొట్టారు కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం. కంగ్రాచులేషన్స్ రమ్య. సూపర్ రమ్య. 1000 రూపాయలు తీసుకు ఇక్కడి నుంచి. అండ్ ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ ప్లీజ్. మీరు చూస్తున్న ఆ స్టిల్ ఏ డైలాగ్ ఉంది? రమ్య ఈ పక్కన ఆ స్టిల్ లో జనీనా చెప్తున్న డైలాగ్ ఏంటి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. మీరేమనుకుంటున్నారు? కుదిరితే 3 గ్లాసులు వాటరా? 3 ట్యాంకర్లు. ఆన్సర్ రివీల్ ప్లీజ్. సో రైట్ ఆన్సర్ చెప్పేసింది. ఇప్పుడు ఎవరు మొహం మీద కొట్టబోతుందో తెలుసుకోవాలంటే జోర్సే మార్. ఓకే రైట్ ఆన్సర్ చెప్పావు. అండ్ మా రైట్ ఆన్సర్ ఒక్కసారి మన ఇద్దరం ఆ డబ్ స్మాష్ చేస్తే ఎలా ఉంటుంది చదవా? అక్కడ నీకు ఉంటాను. మేము ఎక్కడ ఉండాలి? మీరు అక్కడే ఉండు. మాతో చేయరా? నీతో చేస్తా డబ్ స్మాష్. నీకు చేయడానికి ఉన్నాడు. మేమిద్దరం చెక్క చెక్క చెంచ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. మనం ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? క్వశ్చన్ ప్లీజ్. ఫస్ట్ రమ్య నొక్కేసింది మళ్ళీ. ఇప్పుడు నేను చూపించిన ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? శృతి హాసన్. శృతి హాసన్. చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో జుంకా మల్లే. అరే జంక్షన్ లో ముద్దుగా నా
పేరు బొండు మల్లే నవ్వితే నేనేమో సుంకా మల్లే అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ పుట్టలో దాచాను బంగిన పల్లి వరసకే నేనేమో రంగపల్లి అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ సోసి మదరాసి రబ్బర్ బొమ్మ నీ ఇస్మైలు ఇస్టైలు అది రిందమ్మ యహరాయే దేశీ బలి గుమ్మ జంక్షన్లో. సో రైట్ ఆన్సర్, సూపర్, ఎక్సలెంట్. జోర్ సే మార్. కంగ్రాచులేషన్స్ రమ్య వన్స్ అగైన్. కానీ మీరు ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో 4th క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన స్టిల్ ఏ పాటలో ఉంది? దాని పక్కన సూపర్. అమ్మా బజర్ నొక్కేసావు, ఆన్సర్ చెప్పు. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ. ప్రైవేట్ పార్టీ కాదు సాంగ్ పాడాలి. పాడు ఒకసారి పాడు. దిస్ ఇస్ ఎ ప్రైవేట్ పార్టీ, అమేజింగ్ ప్రైవేట్ పార్టీ. ఎవరంటే బస్సు ఛార్జీ అంటే నేను ఊరెళ్ళా అనడం కష్టపడు. దిస్ ఇస్ ద ప్రైవేట్ పార్టీ. This is a private party. It is an amazing. పడేమో తెలుసా? ఎవరున్నారు అక్కడ? రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ తెలుసుకోవాలంటే మనం ఆన్సర్ రివీల్ చేయాలి కదా. ఆన్సర్ రివీల్ ప్లీజ్. This is a private party. రైట్ ఆన్సర్. ఫైనల్లీ ఫ్రేమ్ లోకి వచ్చావు, ఈ షోలో ఉన్నట్టు గుర్తింపు తెచ్చుకున్నావు. Yes. సూపర్. సో ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చింది. పక్కా. జోర్సే మార్. This is a private party. ఇప్పుడు జోర్సే మార్ రౌండ్ లో 5th క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో నాని పక్కన ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. విజయ్ ఓకే. విజయ్, నాని పక్కన హీరో ఎవరు? నాగశౌర్య. నాగశౌర్య. ఓకే చూద్దాం. నాగశౌర్య అంట. ఆన్సర్ రివీల్ ప్లీజ్. రాంగ్ ఆన్సర్. అలా నరేష్ గారు ముగ్గురు రెడీగా ఉండండి 1000 రూపాయలు కొట్టడానికి. జోర్సే మార్. ओ मेरा दिल लुट गई सर्रा, ओ मेरा दिल लुट गई सर्रा, ओ मेरा दिल लुट गई सर्रा, ओ मेरा दिल लुट गई. రమ్య ఎందుకు డాన్స్ చేసింది చెప్పండి. సర్ర అన్నారుగా. ఫస్ట్ కొట్టింది కాబట్టి కంగ్రాచులేషన్స్ రమ్య. 1000 రూపాయలు ఇచ్చి సో ఫైనల్లీ సక్సెస్ఫుల్లీ చాలా బాగా ఆడాము. జోర్సే మార్ రౌండ్ ఎలా ఉంది? రౌండ్ సూపర్. ఏం చెప్పే? పిండే సార్. ఫస్ట్ రౌండ్ లో పిండేసి ఈ రౌండ్ లో పిండేసాం. సో నలుగురు చాలా బాగా ఆడారు. జోర్సే మార్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దామండి. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్కి వెళ్ళాలి. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మేము ఈ పోడియం దగ్గరికి మేము మనీ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతే సెటప్ పంపించేస్తే వెళ్ళిపోండి. అమ్మా సెటప్. రిలాక్స్ రిలాక్స్. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. వసూల్ రాజా రౌండ్ గురించి చెప్పేస్తాను. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరైతే ఎక్కువ అమౌంట్ తో లీడ్ లో ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరు లీడ్ లో ఉన్నారు? ఇప్పుడు ప్రణవి లీడ్ లో ఉంది కాబట్టి ప్రణవి ఏం చేయాలంటే ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరిద్దరూ కలిసి ఈ థర్డ్ రౌండ్ బిగిన్ చేస్తారు. ఓకేనా? ఓకే. సో ప్రణవి ఎవరిని అపోనెంట్ గా సెలెక్ట్ చేసుకుంటావు? ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. స్వాతి. స్వాతి. సో మీరిద్దరు మనీ బాక్సులు తీసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఓకే
ఓకే, ఇద్దరు వచ్చారు కాబట్టి ఇప్పుడు సెటప్ వచ్చేస్తే మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేస్తాను. అమ్మా సెటప్ దా. ఈ రౌండ్ లో నేను టాపిక్ ఇస్తా. ఆ టాపిక్ ఏదైనా కావచ్చు. ఆ టాపిక్ కి ఆన్సర్ ఎవరు చేయాలనేది నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు టాప్ లో ఉన్నావు కాబట్టి. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే మహేష్ బాబు సంబంధించింది కొన్ని 10 క్వశ్చన్స్ అడుగుతా. ఆ 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అది ఎవరు చేయాలన్నది నీ ఇష్టం. టాపిక్ చెప్పేశాను కదా, మహేష్ బాబు 10 క్వశ్చన్స్ నేనే చేస్తా. నువ్వే చేస్తా. ఓకే రెడీ ప్రణవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మహేష్ బాబు హీరోగా నటించిన ఫస్ట్ మూవీ. వంశీ. ఫస్ట్ మూవీ. రాజకుమార్. రైట్ ఆన్సర్. మురారి మూవీలో హీరోయిన్ ఎవరు? సోనాలి బింద్రే. రైట్ ఆన్సర్. పోకిరి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మణి శర్మ. రైట్ ఆన్సర్. మహేష్ బాబు తన కొడుకు కలిసి నటించిన సినిమా. నేను ఒక్కడనే. రైట్ ఆన్సర్. మహేష్ బాబు తండ్రి కృష్ణ కలిసి నటించిన సినిమా. వంశీ. రైట్ ఆన్సర్. మహేష్ బాబు డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. నిజం. రైట్ ఆన్సర్. మహేష్ బాబు శ్రియా కలిసి నటించిన సినిమా. అర్జున్. రైట్ ఆన్సర్. ఆ క్వశ్చన్ అన్ని వస్తే చెప్పేదివా? యా కంపల్సరీ. సినిమాలు బాగా వస్తారండి ఇద్దరు. మహేష్ బాబు ఫ్యాన్. అందుకే దాని నుంచి ఓ గాలి వచ్చేస్తుంది. సో మనీ అక్కడ ఇచ్చామ్మా. సో ఎలా అనిపించింది గేమ్? సూపర్. సినిమా చూపించావు నిజంగానే. ఏమన్నాడు? హలో ఆది, ఎంత నేను ఓడిపోతే మాత్రం అటు వెళ్ళిపోవడమేనా? మరి నువ్వు వెళ్ళాక ఎవరో ఒకరు కావాలిగా. ఎప్పటి నుంచి? లేదండి, నన్ను ముందు పెట్టుకోను. మీరే ముందండి కదా. మీరే ముందంటే మీరే అండి. దూరం కలవను. అన్నయ్య వెళ్ళరా అక్కడికి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే ప్రణవి, పంపించేస్తా పాపం స్వాతిని. సో ఇప్పుడు ఎవరిని పంపించేద్దాం అనుకుంటున్నావు? రమ్యానా విజయ? నీ ఇష్టం. సరే వచ్చే. నేను ఇప్పుడు టాపిక్ చెప్పేస్తున్నాను. హీరో లేడీ గెటప్ మూవీ నేమ్. నేను హీరో పేరు చెప్తుంటాను. ఆ హీరో ఏ సినిమాలో అయితే లేడీ గెటప్ వేసారో ఆ సినిమా పేరు చెప్పండి. ఓకే, దీనికి ఆన్సర్ చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ చెప్పేస్తాను కాబట్టి దానికి ఆన్సర్ నువ్వు చేస్తావు అని చేయమంటారు. ఈసారి విజయ్కి ఇచ్చేస్తా ఛాన్స్. హే విజయ్, కమాన్. ఓకే రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకటేష్. పాస్. అల్లు అర్జున్. పాస్. చిరంజీవి. పాస్. సుమంత్. పాస్. బాలకృష్ణ. పాస్. అల్ల నరేష్. పాస్. విక్రమ్. మల్లన్న. ఏంటా సార్? సీనియర్ నరేష్. పాస్. రాజేంద్ర ప్రసాద్. మేడం. రైట్ ఆన్సర్. darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. You're my darling, you're my darling, you're my darling, darling, baby. సో ఏమేమి మిస్ అయిపోయి చెప్తాను. వెంకటేష్ బాడీగార్డ్ వాసు. అల్లు అర్జున్ గంగోత్రి. చిరంజీవి చంటబ్బాయ్. సుమంత్ ఏమో గుర్ర ఎగరవచ్చు. బాలకృష్ణ పాండురంగడు. అల్లరి నరేష్ కితకితలు ఎముడుగు మొగుడు. విక్రమ్ మల్లన్న ఇంకొకటి రైట్ ఆన్సర్. సీనియర్ నరేష్ చిత్రం బలారే విచిత్రం. రాజేంద్ర ప్రసాద్ మేడం రైట్ ఆన్సర్. మంచు మనోజ్ పాండవులు 9. సో ఇది అనమాట. ఎనీహౌ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రణవి. నీ దగ్గర ఉన్న మనీ అక్కడ ఇచ్చే ఫస్ట్. సో వెళ్తూ వెళ్తూ మా కోసం ఏమైనా చెప్తావా, ఏమైనా పాడతావా, ఏంటి నీ ఇష్టం. కవిత్వం చెప్తాను. హైపరాదితు.
ఆది మీద ఫంచ్ ఫలక్నామాకి ఫేమస్ హైపర్ ఆది. నీ డైలాగ్లు ఏంటో పోతుంది అమ్మాయిలకి మది. ఎవరైనా నీకు ఇవ్వాలనిపిస్తుంది 10కి 10 మార్కులు. ఒక్కసారి ఆ లుంగితో రావచ్చుగా మా గది. నెక్స్ట్ ఏంటి? సో సినిమా చూపిస్తావా, ఎలా ఉంది నీకు, ఏమనిపించింది, షో ఎలా ఉంది? పీక్స్, చాలా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఫార్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ప్రణవి. ఇంకా మిగిలిపోయింది రమ్య కాబట్టి. అమ్మ రమ్య దా, నేను టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ లో 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. చేస్తే గేమ్ లో ఉంటారు, లేకపోతే ఎలిమినేట్ అయిపోతారు. ఎలా అవుతారంటే ఒకసారి పైకి చూడండి. టాపిక్ ఏంటంటే ఇంగ్లీష్, తెలుగు. సో నేను ఇంగ్లీష్ లో కొన్ని పదాలు చెప్తాను, అవి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. సో టాపిక్ చెప్పేశాను కాబట్టి దీనికి ఆన్సర్ నువ్వు చేస్తావు, తను చేస్తా. అక్కడ చెప్పావా? ఓ మై గాష్. సో రెడీ రమ్య? yes ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్లాక్. గడియారం. రైట్ ఆన్సర్. టేబుల్. బల్ల. రైట్ ఆన్సర్. ఫోర్ట్. కోట. రైట్ ఆన్సర్. స్టాచ్యూ. విగ్రహం. రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. ముఖ్యమైనది. రైట్ ఆన్సర్. ఐబ్రోస్. కనుబొమ్మలు. ఓ మై గాడ్. గ్రూప్. మంద. రైట్ ఆన్సర్. సూపర్, అమేజింగ్, ఎక్స్ట్రాడినరీ. అసలు విజయ పరంపరతో కొనసాగుతున్న మా ప్రణవిని ఒక్కసారిగా టపక్కు అని తొక్కేసింది. నీ మనీ తీసుకురామా, ఇప్పటి వరకు ఆక్కున్నాగా మనీ, అది తీసుకురా. ఎలా అనిపించింది సినిమా చూపిస్తామా? దిస్ ఇస్ సీరియస్లీ ఆసమ్ గేమ్. ఐ హావ్ నెవర్ సీన్, అసలు ఎప్పుడు చూడలే ఇట్లాంటి గేమ్ మన గేమ్స్ లో. లైక్ వెరీ థ్రిల్లింగ్, వాటర్ తో ఇట్లాంటి అడ్వెంచరస్ ఉంది గేమ్ చాలా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెళ్తూ మా కోసం ఏదైనా పాట, డాన్స్, ఎనీథింగ్. నేను ఒక సాంగ్ పాడతా. పాడు. చూసా 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 ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించా హృదయం నా హృదయముకే. చూసా ఒక హృదయాన్నే కలిసా ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయంతో అందించానా హృదయం హృదయముకే. ఇద్దరు నీ ప్రమేయంలో కూడా పంపించేసావు, ఒకరు నీ ప్రమేయంతో పంపించేసావు ప్రణవిని. కంగ్రాచులేషన్స్. సో వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోగా నువ్వు గెలుచుకునే అమౌంట్ ఎంత తెలుసా? 1 lakh రూపీ. ఈ 1 lakh రూపీతో మనం ఫైనల్ రౌండ్కి వెళ్ళబోతున్నాం. ఫైనల్ రౌండ్కి వెళ్ళాలంటే ఇక్కడ సెటప్ ఉండకూడదు. అమ్మ సెటప్ అవుట్. రమ్య సెటప్ వెళ్ళిపోయింది కాబట్టి మనం ఫైనల్ రౌండ్కి వెళ్తున్నాం. ఫైనల్ రౌండ్ పేరేంటి తెలుసా? రన్ రాజా రన్. మరి దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఈ రౌండ్ కూడా ఒక సెటప్ ఉండాలి కదా. ఈ గెటప్ గారంటే ఉండాలి కదా. మరి సెటప్ ఎక్కడ అంటావు? ఇక్కడ చూడు. ఇది సెటప్ అన్నమాట. సో ఎలా ఉంది సెటప్? చాలా భయంకరంగా ఉంది. చూసావా, ఫస్ట్ రౌండ్ నుంచి ఇప్పుడు వరకు మన ఇద్దరిని ఎవ్వరు విడదలేదు. ఎవరు విడతీయరు. అది ఏమంటావు? కాసేపు విడదీస్తారు అందరు. నీకు ఓపెనింగ్ లో చెప్పాను కదరా, రమ్య ఎందుకు వచ్చిందో, ఎందుకు సపరేట్ పిలిచానో, ఎవరి కోసం వచ్చిందో లాస్ట్ లో తెలుస్తుందని. నా కోసం వచ్చింది. నా కోసం ఈ జర్నీ అంతా చేసింది. ఈ జర్నీలో నువ్వు నీ దగ్గర 1 లక్ష రూపాయలని 5 లక్షలు చేసుకోవచ్చు. దానికి చాలా సింపుల్ టాస్క్ చేయాలి రమ్య. ఆ బురద కనిపిస్తుంది కదా, బురద బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ నుంచి హ్యాపీగా పక్కెళ్ళి ఆ బౌల్ లో జంబు లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్ తీసి ఒక్కటి ఆ బోర్డు మీద పెట్టేస్తే ఒక మూవీ నేమ్ వచ్చేస్తా. అది యాజ్ పెట్టేసి పక్క వచ్చేస్తే నీకు 5 లక్షలు ఇచ్చేస్తా. అంతే సింపుల్. కానీ 1 minute చేస్తే ఇస్తా. చేస్తావా? కష్టమండి. కష్టమా? అందుకే నీ కోసం ఒక ఆప్షన్ ఇస్తా. 80 seconds. 80 seconds టాస్క్ కంప్లీట్ చేస్తే 3 lakhs గెలుచుకోవచ్చు.
వావ్ నైస్. చేస్తావా? ట్రై చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? 100 seconds లో టాస్క్ కంప్లీట్ చేసి నువ్వు గెలుచుకోవచ్చు 2 lakhs. దట్స్ ఫైన్. కండిషన్స్ ఏంటంటే నేను రెడీ గో అన్నప్పుడు ఈ బజర్ ప్రెస్ చేస్తే నువ్వు సెలెక్ట్ చేసుకున్న టైం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. ఆ పక్కకి వెళ్ళి ఈ టైంలో హ్యాపీగా నేను చెప్పిన టాస్క్ అంతా చేసి పక్క వచ్చేసి మళ్ళీ ప్రెస్ చేస్తే టైం ఎండ్ అయిపోతుంది. ఒకవేళ పడిపోయినా టైంకి రాకపోయినా నీ దగ్గర నా లక్ష్యం ఉంది కదా, కొంత కూడా ఇవ్వరా? అస్సలు. రెడీ? 100 seconds for 2 lakhs. ఓకే. Are you sure? Yes. All the best. సో ఆల్ ది బెస్ట్. కానీ ఒంటరిగా ఆడకు. నువ్వు పంపించేసిన నువ్వు హెల్మెట్ చేసిన ముగ్గురు పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ విజయ్, ప్రణవి అండ్ స్వాతి. మీ ఫ్రెండ్ ఆడుతుంది కాబట్టి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తే ఈ పక్క వచ్చి టాస్క్ కంప్లీట్ చేసి 2 లక్షలు తీసుకెళ్ళిపోతాను. ముచ్చబడుతుంది. ఆల్ ది బెస్ట్ చెప్పండి ఒకసారి. ఆల్ ది బెస్ట్. రెడీ? రమ్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగారు లేదు అమ్మా. కూల్ 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 కూల్. రమ్య ఇలా పెట్టాలి చెప్పు. ఇది బ్యాలెన్స్ బాడీ. లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డూ కుమ్ముడు. వాట్ ఏ పర్ఫార్మెన్స్. టాస్క్ లో పర్ఫార్మెన్స్ కాదు, అయిపోయిన తర్వాత పడిపోయిన తర్వాత చేసేవే ఆ పర్ఫార్మెన్స్ సూపర్. యాజ్ ఇట్ ఈస్ ఆ బురదలో ఉంటాయి చూసావి. మీ కళ్ళలో ఏదో బాధ కనిపిస్తున్నట్టుందిగా. ఏంటది? మీ కళ్ళల్లో. నా రమ్య నాకు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడక. నా కన్నుల ముందు నువ్వు ఉండగా. చెప్పాను కదమ్మా నీకు, టైంలో టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీ దగ్గర ఉన్న 1 lakh కూడా మా ధనలక్ష్మికి ఇచ్చేయాలి. సో రమ్య, టోటల్ గా సినిమా చూపిస్తామమ్మా. లాస్ట్ రౌండ్ వరకు వచ్చింది నువ్వే కాబట్టి ఎలా అనిపించింది టోటల్ గేమ్ షో? టాలీవుడ్ సినిమాలన్నీ ఒకే స్క్రీన్ పైన వేసినట్టు అనిపించింది. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. అదనమాట. రమ్య థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో మీ నలుగురు థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఆడారు, చాలా బాగా ఎంటర్టైన్ అయ్యారు. అండ్ సో వ్యూయర్స్, మళ్ళీ ఈ వారం ఇక్కడే ఇలాగే నలుగురు స్టూడెంట్స్ వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ మీకు ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. అప్పుడు ఒక సెలవు. బాయ్, టేక్ కేర్. దిస్ ఇస్ గెటప్ సిను అలాంగ్ విత్ హైపర్ ఆది. మై డియర్ స్టూడెంట్స్, బాయ్. Relax.